కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో 2025 సంవత్సరంలో ఏం చేసింది? ఏం జరిగింది? అసలు చాలా మందికి చాలా డౌట్లున్నాయి. కొంతమంది పేటీఎం బ్యాచ్‌కి అసలు ఏమీ చేయలేదు అనేది వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. అయితే అసలు నిజంగానే కూటమి ప్రభుత్వం అంత అద్భుతాలు సృష్టించిందా? ఈ 2025 సంవత్సరంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలేంటి? ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2025లో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సూపర్ 6 పథకాలకి సంబంధించి ఎన్ని అమలు చేశారో ఒకసారి అవి కూడా మాట్లాడుకుందాం. తల్లికి వందనానికి సంబంధించి 10,090 కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించారు. దాదాపు 67 లక్షల మందికి ఇవి లబ్ధి కూడా చెందింది. ఇకపోతే స్త్రీశక్తికి సంబంధించి ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. దీనికి సంబంధించి దాదాపు 3.25 కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రయాణాలు కూడా జరిగాయి. దాదాపు 1,100 కోట్ల రూపాయలు దీనికి వ్యయం కూడా జరిగింది. దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇచ్చారు. పెన్షన్ తీసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. అన్నదాత సుఖీభావాకు సంబంధించినటువంటి దాంతో 6,000 కోట్ల రూపాయలు ఇప్పటికే వాళ్ళ ఖాతాల్లో జమ చేశారు. దీపం పథకం కింద ఇప్పటికే 3 సిలిండర్లలో 2 సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా కింద ఇప్పటికే 50,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా కింద 50 కోట్లకు పైగా పెన్షన్ల కోసం ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అలాగే మత్స్యకార భరోసా కింద ఏడాదికి 20,000 చొప్పున 1.25 లక్షల మందికి 250 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. నేతన్నలకు ఉచిత విద్యుత్తు, మగ్గాలకు నెలకు 500 యూనిట్ల వరకు కూడా ఇవ్వడం జరిగింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు కూడా మొన్న ఇవ్వడం జరిగింది. అన్నా క్యాంటీన్లు 204 అన్నా క్యాంటీన్లు ఇప్పటికే 4 కోట్ల మందికి భోజనాలు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. గీతా కార్మికులకు 10% మద్యం షాపుల్లో కేటాయించడం జరిగింది. వివాదాలకు తావు ఇవ్వకుండా ఎస్సీ వర్గీకరణకు స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏడాది మైనారిటీ సంక్షేమానికి 3,670 కోట్లు ఇవ్వడం జరిగింది. పాస్టర్లకు కూడా దాదాపు 8,427 మందికి 5,000 చొప్పున 51 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. ఇమాములకు 10,000 రూపాయల చొప్పున 5,000 ఒక్కొక్కరికి చొప్పున 90 కోట్లు కేటాయించడం జరిగింది. పురోహితులకు నెలకు 15,000 చొప్పున నెలకు 15,000కు వేతనం పెంచి న్యాయ బ్రాహ్మణులకు కూడా 25,000కు పెంచడం కూడా జరిగింది. జూనియర్ లాయర్లకు 10,000 గౌరవ వేతనం కూడా మహిళలకు కుటుంబిషన్లు మెగా డిఎస్సికి సంబంధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం ఏర్పాటు చేశారు. మెగా డిఎస్సి మీద ముఖ్యమంత్రి గారు తొలి సంతకం చేశారు. 5,757 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం ఆయన సంతకం చేయడం జరిగింది. అందరికి ఇవ్వటం కూడా జరిగింది. అంగన్వాడీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆశా వర్కర్లందరికీ కూడా ఎన్టీఆర్ బేబీ కిట్లు కూడా ఇవ్వటం జరిగింది. దాదాపు 84 లక్షల టన్నుల చెత్త తొలగింపుకు ప్రతి నెల స్వర్ణాంధ్ర ద్వారా డోర్ టు డోర్ కలెక్షన్ ద్వారా ఇవ్వటం కూడా జరిగింది. రోడ్ల మరమ్మత్తు కోసం దాదాపు 3,000 కోట్లతో రహదారుల నిర్మాణం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి డిఫరెన్స్ కూడా చూసుకోవచ్చు. కొత్తగా 23 పాలసీలకు సంబంధించి దేశంలో తొలిసారి ఎన్నో ఎస్కో ఖాతాలను కూడా తెరవడం జరిగింది. సిఐఏ సమ్మిట్కి సంబంధించి 610 ఒప్పందాలు, దాదాపు 13.25 లక్షల కోట్ల పెట్టుబడి కూడా తీసుకురావడం జరిగింది. 13వ SIPB సమావేశాలకు సంబంధించి 8.55 పెట్టుబడులు, ఇప్పటికే 8.23 లక్షల ఉద్యోగాలు కూడా ఈ ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. 175 నియోజకవర్గాలు MSME పార్కులు, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైమియర్ అని చెప్పేసి, అంటే ఫ్యామిలీకి ఒక బిజినెస్ మ్యాన్ తయారు చేసేటువంటి విధానాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. విశాఖ ఐటీ హబ్, గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్, TCS ప్రారంభోత్సవం, కాగినెంజెంట్కి సంబంధించినటువంటి దానికి కూడా శంకుస్థాపన జరిగింది. క్వాంటమ్ వ్యాలీలో తొలి అడుగుగా అమరావతిలో పనులు వేగం జరిగాయి. తిరుమల దేవాలయానికి సంబంధించినటువంటి ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 60 పైగా ఇప్పటి వరకు కార్యక్రమాలు ఉన్నాయి. పోలవరానికి సంబంధించి కావచ్చు, అమరావతికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, దాదాపు ఒక 60కి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో, అంటే 2025 జనవరి నుంచి 2025 డిసెంబర్ 31 వరకు చేసినటువంటి కార్యక్రమాల లిస్టు చూసుకుంటే మనం మామూలుగా చెప్పాల్సిన అవసరం. ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి ఆ పెట్టుబడులని ఆకర్షించే విధంగా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఆయన శాఖకి సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పిల్లల కోసం పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయితే చాలా మందిని ఆకర్షిస్తుందని చెప్పాలి. అంటే ఏదో కార్పొరేట్ స్కూల్స్లోనే మాత్రమే జరిగేటువంటి ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేటువంటి పద్ధతిని ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి దీన్ని పెట్టడమే కాకుండా పిల్లలతో మమేకమయ్యేటువంటి తీరుని
చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళతో ఒక మంచి మాటలు చెప్పి ఆయన గైడెన్స్లో జరిగేటువంటి అనేకమైనటువంటి పద్ధతుల గురించి పిల్లలకి ఎలాంటి రేపు ముందు ముందు వాళ్ళు ఎదగటానికి ఉపయోగపడేటువంటి పాఠ్య పుస్తకాల్లో పాఠాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా కొత్తదనంగా తీర్చిదిద్దుకుంటూ చేసేటువంటి కార్యక్రమాలు. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో 77 సంవత్సరాల మన స్వతంత్రంలో ఎవరో చేయనటువంటి కార్యక్రమాలు కావచ్చు. P4కి సంబంధించినటువంటి దాంతో పేదరిక నిర్మూలనకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నటువంటి అద్భుతమైనటువంటి చేంజ్ ఫార్మేషన్ అని కూడా చెప్పచ్చు. అంటే ప్రతి ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి స్థితిగతులు తెలుసుకుంటూ ఎలా వాటిని మెరుగుపరచాలి, ప్రతి ఇంటి నుంచి ఒక బిజినెస్ మ్యాన్ని మనం ఎలా తయారు చేయాలి, వాళ్ళు కులవృత్తిని నమ్ముకున్నారా, లేదంటే ఏదన్నా మంచిగా చదువుకుని ఏదైనా గొప్పగా ఏదైనా చేయాలనుకుంటున్నారా, లేదంటే ఒక సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నారా, ఒక ఏదైనా మంచి ఉద్యోగం చేయాలనుకుంటున్నారా, ఇవన్నీ కూడా ఆయన వాళ్ళతో మమేకం అయిపోయి ఒక కుటుంబ సభ్యులాగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తుంటే చాలా గతంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈవెన్ నారా లోకేష్ గారిలో అయితే మనం మ్యాసివ్ చేంజెస్ను మనం చూడొచ్చు. అంటే కూటమి అని అనటానికి ఎగ్జాంపుల్గా వీళ్ళ ముగ్గురు కలిసి ప్రయాణించేటువంటి తీరును చూస్తుంటే అద్భుతం అనే చెప్పాలి.